బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఇప్పుడు ఫోటోషూట్ చేయడానికి ఒక బ్యూటిఫుల్ లొకేషన్కి వచ్చాను. నార్మల్గా మనకి హైదరాబాద్లో, చెన్నైలో డిఫరెంట్ ఫోటో స్టూడియోస్ ఉంటాయి, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి, బేబీ షూట్స్కి, సో మోడల్ షూట్స్కి కూడా. సో నేనైతే ఇప్పుడు ఖమ్మంకి దగ్గరలో వెంకటాయపాలెంలో ఇక్కడ ఫోటో వ్యాలీ అని చెప్పేసి ఒక స్టూడియో ఉంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ మీరు ఏదైనా షూట్స్ చేద్దాము అని అనుకున్నా కూడా ఇక్కడికి వచ్చి మీరు షూట్ చేసుకోవచ్చు అండ్ ఎట్ ఎ వెరీ రీజనబుల్ ప్రైస్. సో నేనైతే ఇప్పుడు మీకు ఈ లొకేషన్ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. ఇది చాలా కొత్తది అనమాట, ఇప్పుడే రీసెంట్గా కన్స్ట్రక్ట్ కూడా చేస్తున్నారు. సో హాఫ్ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. నేను ఇప్పుడు వాటి వరకు చూపించేస్తాను అండ్ లెట్ us గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందాక చాలా స్పీడ్గా మాట్లాడాను అనుకుంటున్నారా? అవునండి, అప్పటికే షూట్స్ ఫినిష్ అయిపోయి వీడియోస్, ఫొటోస్ కొంచెం టైర్డ్ అయిపోయాను. సో ఫాస్ట్గా ఫినిష్ చేద్దాము, యూట్యూబ్లో అంటే మేము వ్యూవర్స్కి లొకేషన్ చూపిద్దాము అని చెప్పేసి నేనైతే ఇంకా షూట్ చేశాను. సో అది ఎంట్రన్స్ నుంచి వస్తే మనకైతే ఇది కనిపిస్తుంది. నేనైతే ఇప్పుడు లొకేషన్ గురించి ఎక్కువగా మాట్లాడను, మీరు చూడండి, మీకు తెలుస్తుంది ఎంత బ్యూటిఫుల్గా ఉందో. కలర్ కాంబినేషన్స్తో వాల్స్, సో ఇక్కడైతే అవి ఉన్నాయి. పైన ఏం షీట్స్ ఇది? పోవ్ షీట్స్ అంటే వీటికి పెయింట్ చేస్తున్నారు. వీటితోనే అనమాట అవన్నీ డిఫరెంట్ లొకేషన్స్ రెడీ అయితే చేస్తున్నారు. ఇక్కడ బ్యూటిఫుల్ ట్రెడిషనల్ వేర్కి కానీ డిఫరెంట్ బ్రాండ్ షూట్స్ లైక్ శారీ బ్రాండ్ షూట్స్, జ్యువెలరీ బ్రాండ్ షూట్స్, వాటికి కూడా బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఇక్కడ ఉంది. తులసి కోట అండ్ ఆల్రెడీ నిన్న మా ఫోటోగ్రాఫర్ శేఖర్ గారు షూట్ చేశారంట, బేబీ షూట్. అండ్ ఇది మనకు ఒక డమ్మీ బెల్ అనమాట. సో పక్క విలేజ్ ట్రెడిషనల్ రిలేటెడ్గా మనకి షూట్ చేయాలనుకుంటే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్. అండ్ ఇది వచ్చేసి ట్రయల్ రూమ్. సో మనం ఫోటోషూట్ అనగానే ఒక డ్రెస్తో సరిపెట్టుకోం కదా, సో డిఫరెంట్ కాస్ట్యూమ్ చేంజెస్కి అయితే ట్రయల్ రూమ్ మస్ట్ అనమాట. సో నేనైతే ఇప్పుడు మీకు అది చూపించేస్తాను.
సో చూస్తున్నారు కదా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వన్స్ అది ఫినిష్ అయిపోతే జ్యువెలరీ షూట్స్ కానివ్వండి, బేబీ షూట్స్ కానివ్వండి, కపుల్ షూట్స్ కానివ్వండి అంటే చాలా బాగుంటుంది లొకేషన్. అండ్ ఇక్కడ మనకైతే టెలిఫోన్ బూత్ కూడా ఉంది, మనం చూస్తుంటాం కదా షూట్స్లో. అండ్ మొత్తం సెట్లో నాకు నచ్చిన పార్ట్ ఏంటంటే వైట్ బ్యాక్గ్రౌండ్, అంటే నా డ్రెస్కి బాగా సెట్ అవుతుంది. సో ఇక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాను. సో ఈ ఫోటో బాగుంది, ఇది ఎడిట్ చేయండి బ్రో. ఏం చేస్తున్నారు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒక 100 to 200 పిక్చర్స్ అయితే క్లిక్ చేశారు. సో నేను చెప్తున్నాను అనమాట ఏ ఫోటో ఎడిట్ చేసి నాకు పంపించాలి అనమాట. సో వీరు వచ్చేసి శేఖర్ గారు. నా వ్యూవర్స్కి హాయ్ చెప్పండి బ్రో. హాయ్. సో మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇది మా సెకండ్ కొలాబరేషన్. ఆల్రెడీ ఫస్ట్ షూట్ దీవాలి చూసారు, చాలా బాగా తీసారనమాట ఫొటోస్. ఒకవేళ మీరు కూడా ఇట్లా మంచి ఫొటోస్ తీయించుకుందాం అనుకుంటే, కొలాబరేషన్ షూట్స్ చేయించుకుందాం అనుకుంటే బ్రో ఫోన్ నెంబర్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, చూసేయండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ చేస్తాను, లింక్ వచ్చి డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో తప్పకుండా లైక్ చేయండి. అండ్ నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.